అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ, అయ్యా రోమాలో ఉన్న ప్రజలారా, మీరు నిరీక్షణ లేకుండా ఉన్నారు. మీరు నిరీక్షణ లేకుండా ఉన్నారు. ఒక నిరీక్షణ మీలో ఉంటే నిరీక్షణ గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు ఏం కలగాలంట? పట్టుదల కలిగి ఉండాలి. మనం ఏమంటే నిజంగా మీరు ఆన్పాస్ గురించి రోజు ప్రార్థన చేస్తారో చేయట్లేదా? అంతే కాదు, అంతే కాదు, అది కానే కాదు. ప్రతిరోజు దాని కొరకు మనము దేవుడి సన్నిధిలో నిరీక్షణ కలగాలి. రికార్డ్ అయితే అయిందిలే, ఏమైతుంది, మనం తప్పు మాట్లాడలేదు. రికార్డ్ అయితే అయింది, అది రికార్డ్ అయితే అదే అయింది, కానీ ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక దానికోసం మనము నిరీక్షణ కలిగి అడగాలి దేవుణ్ణి. ఈరోజు చేస్తాం, ఈరోజు చేస్తాం, తెల్లారి మర్చిపోతాం, 3 రోజులు మర్చిపోతాం, మన 4 రోజులు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తాం. అంటే ఒక అంశం కొరకు పట్టుదల కలిగి ఏమంటున్నాడా అపోస్తలుడైన పౌలు గారు? ఒక నిరీక్షణ కలిగి ప్రార్థన యందు పట్టుదలగా కలిగి ఉన్నప్పుడు ఏదైనా మనము పొందుకోగలుగుతాము. కాబట్టి అది రావాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏదో నీ కారు కోసం కాదు, నువ్వు కారెత్తున్నావు దానికోసం కాదు. అయ్యో ఎంతో మంది పాపం డబ్బులు హెచ్చించి లక్షలు పోసి ప్రభువా అక్కడ పాపం పెట్టారు, రూపాయి కూడా వాళ్ళకి రావట్లేదు. కాబట్టి రావాలని ప్రభువా రావాలి, ఏ విధంగా రావాలి. ఈ సంవత్సరం 2025 డిసెంబర్ కల్లా ఏ విధంగా కొంత డబ్బులైనా వాళ్ళ అకౌంట్లో పడితే సంతోషిస్తారు ప్రభు అని ఒక నిరీక్షణ కలిగి నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడికి అనుగ్రహించాలి. దేవుడికి అనుగ్రహించకపోతే ఏది కూడా రాదు. హల్లెలూయా. దేవుడికి అనుగ్రహించకపోతే ఏది కూడా రాదు. దేవుడికి అనుగ్రహించినప్పుడే ఏదైనా మనము పొందుకోగలుగుతాం. ఒక నిరీక్షణ మనలో ఉండాలి. పరలోకం కొరకు నిరీక్షణ ఉందా మనకి? హల్లెలూయా. పరలోకం కొరకు నిరీక్షణ ఉందా? అటు ఇటుగా ఉంది. అటు ఇటుగా ఉంది. కానీ ఆయన వచ్చి ఆ పర్యాంతం పెళ్లి కుమార్తె మనం సంఘంతో వధువు సంఘంగా ఎత్తపడ్డప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అంటారుగా దేవుడు, బలా నమ్మకమైన దాసుగా నేను ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేసినావు, రా నా దగ్గరికి రా అని హత్తుకొని ఆ జీవ కిరీటాన్ని మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఆ జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆ జీవ కిరీటం ఎలా ఉంటుందో తెలుసా? జీవ కిరీటం వజ్రాలతో, వైద్యురాలతో, బంగారంతో. ఈ లోకంలో ఉన్నది ఏముందండి?